సంతోషం సగం బలం అని ఎందుకంటారు? ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎప్పుడూ కూడా బలాన్ని ఇస్తుందని, అదే మనకి సగం బలం అని చెప్తూ ఉంటారు. ఇందాక నవ్వకూడదని చెప్పేసి ఇప్పుడు సంతోషంగా ఉండమని చెప్తున్నారే అనుకోవద్దు. సంతోషంగా ఉండడానికి, నవ్వడానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నవ్వే ప్రతి నవ్వు మనస్ఫూర్తిగా నవ్వరు. ఎందుకంటే ఒక్కోసారి ఎంతో కష్టాన్ని కడుపులో దాచుకొని కూడా ఎవరైనా కనిపించినప్పుడు ఒక శుష్కహాసం చేస్తారు, చిరునవ్వు నవ్వుతారు. అది మనసులో నుంచి రాకున్నా సభ్యతని అనుసరించి ఎదుటి వాళ్ళని చూసి నవ్వేటువంటి నవ్వు తప్ప కడుపులో మాత్రం సంతోషం ఉండదు, దుఃఖం ఎక్కడో ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ రోజుల్లో మనకి లాఫింగ్ క్లబ్స్ అని వచ్చాయి. నవ్వటం వలన చాలా మంచిది, మంచి ఎక్సర్సైజు, దానివలన ఆరోగ్యం బాగుపడుతుంది అని పడి మనసులో సంతోషం లేకున్నా పడి నవ్వుతూ ఉంటారు. కానీ నిజానికి ఎలాంటి నవ్వు నవ్వాలి? మనస్సు స్పందించాలి, ఆత్మ ఆనందించాలి. అప్పుడు నవ్వేటువంటి నవ్వు లోపల ఉండేటువంటి భావాలన్నింటినీ కూడా పైకి తీసుకొచ్చి మనస్ఫూర్తిగా నవ్వటం వలన శరీరంలోని అనేక అవయవాల్లో మార్పులు, ఆ తర్వాత నరాల్లో కదలికలు వచ్చి మనసు స్పందించి ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళి నవ్వటం వలన అలాంటి ప్రయోజనం నెరవేరేటువంటి అవకాశాలు చాలా తక్కువ. మనిషి సంతోషంగా ఉండాలి అనటంలోని అర్థం వేరు. ఎందుకు అంటే ఎన్నో రకాలుగా ఖేదం మనకి ఉంటూ ఉంటుంది, బాధ మనకి ఉంటూ ఉంటుంది. రకరకాల బాధలు ప్రతి మనిషికి కూడా ఉంటాయి. అధికారం లేదని కొంతమందికి, తినడానికి గడవడం లేదని కొంతమందికి, శత్రువులు ఉన్నారని కొంతమందికి, అప్పులు ఉన్నాయని కొంతమందికి, పెళ్లి కాలేదని కొంతమందికి, పిల్లలు లేరని కొంతమందికి, ఉంటే వాళ్ళు మాట వినకుండా చెడ్డదారిలో ఉన్నారని మరి కొంతమందికి, ఆస్తులు లేవని, ఇల్లు లేదని, ఆరోగ్యం లేదని చెప్పుతూ పోతే చెంతాడంతా ఉంటాయి కారణాలు. ఏదో ఒక కారణంతో అసంతృప్తిగా ఉంటూ ఉంటారు. కానీ నిజానికి ఏదీ లేదు అని అనుకోవడమే నిజమైనటువంటి దరిద్రంగా చెప్తుంది మనకి శాస్త్రం. నాకేమీ లేదు అని అనుకోవటం వల్లనే అసంతృప్తి పెరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు ఉన్నదానితో సంతృప్తి పడి మనకి ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదగటం వలన, ఎప్పుడూ సంతృప్తిగా ఉండటం వలన ఆ మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంతృప్తితో నవ్వేటువంటి నవ్వు, సంతోషం ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. చింతపడకూడదు. ఇక్కడ అర్థం ఏమిటి? సంతోషం సగం బలం అనటం వలన చింతలు లేనటువంటి వాడు, తృప్తిగా ఉండేటువంటి వాడు సంతోషంగా ఉంటాడు. అలా ఉన్నప్పుడు చింతే లేదు కదా, అనారోగ్యం ఉండదు, తర్వాత పనిని ఉత్సాహంగా చేయగలుగుతాడు. ఎప్పుడు చింతలో కూరుకుని పోతాడో అలాంటి వాడు ఎలాంటి పనిని కూడా చేయలేడు. కొంతమందిని చూడండి, ఎన్ని ఉన్నా తృప్తి వాళ్ళకి ఉండదు. కోట్ల ఆస్తి ఉంటుంది, అధికారం ఉంటుంది, ఈ కనుసైగ చేస్తే వచ్చి చాలామంది ముందు నించుంటారు. అయినా సరే వాళ్ళకి సంతృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు, సంతోషం అసలే ఉండదు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అధికారం ఉంది, డబ్బు ఉంది, మనుషులు కూడా పనిచేయటానికి ఉన్నారు. అంతా ఉండి కూడా సంతృప్తి లేకపోవడం వలన నిజమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేరు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా కూడా నాకేదో లోటు, నాకేదో లేదు, ఏది చేసినా ఇంకేదో కావాలి. భర్త అనుకూలుడై ఉంటాడు, అయినా సరే పక్క వాళ్ళని చూసి వాళ్ళలాగా లేరని అనుకునేవాళ్ళు కొంతమందికి కోపం ఉండదు, అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటారు, ఏదంటే అది తెచ్చిస్తూ ఉంటారు. అయినా పక్కింట్లో వాళ్ళు చేసినట్టుగా మా ఇంట్లో మా ఆయన చేయలేదు అని బాధపడేవాళ్ళు కొంతమంది. పక్కింటి ఆవిడ ఎంత బాగా సర్దుకుపోతుంది, నా భార్య ఈవిడ ఎంత బాగున్నా కూడా ఆయనకి సంతృప్తి ఉండదు. ఇలా ఉంటే బాగుడును అని ఎదుటి వాళ్ళని చూసి వీళ్ళు అసంతృప్తి పడుతూ ఉంటారు. చుట్టాలని, మిత్రులని చూసి వాళ్ళలాగా మన వాళ్ళు లేరే అని బాధపడుతూ ఉంటారు. మన పిల్లలు బాగానే చదువుతూ ఉంటారు, ఎదుటివాడికి ర్యాంక్ వస్తే మనకి కడుపు మంట. వాడికి ర్యాంక్ వచ్చింది, నా కొడుకు ర్యాంకు రాలేదు అంటారు. మీకుండే శక్తి సామర్థ్యాలని, మీ కృషిని అనుసరించి మీ పిల్లలకి వస్తుంది. పక్క వాళ్ళకు వచ్చిందని మనం అసంతృప్తి పడితే ఎలా? మనకు వచ్చిందాన్ని ఇంకా పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలా కాకుండా ఎక్కడికక్కడ ఎన్ని ఉన్నా తృప్తి అనేది లేకపోవటం వలన సంతోషం అనేది